ఇటువంటి వీడియోలను చూస్తున్నారు, వింటున్నారు అంటే మీరు విశ్వశక్తికి ఒక ఎన్లైట్మెంట్లోకి వచ్చారని అర్థం. లేదంటే దానికి సంబంధించిన సమాచారం మీకు దొరకదు. ఒకవేళ దొరికినా మీరు దానిని పట్టించుకోరు కూడా. ఎందుకంటే మన కాన్షియస్నెస్ రూపంలోనే ఆ శక్తి ఉంటుంది. అదే మన బుద్ధిని ప్రచోదనం చేస్తుంది. ఏదైనా ఇస్తేనే కదా మనం తీసుకుంటాం. ఏది ఇవ్వకుండా మనం దేనిని తీసుకోలేం. అదే కర్మ సిద్ధాంతం కూడా. అయితే ఈ కలియుగంలో సత్కర్మలు చేయటం చాలా కష్టమనే చెప్పాలి. మంచి కంటే చెడు చేసే రోజులివి. మరి ఇలాంటి రోజుల్లో సత్కర్మలు ఎలా చేయాలి? సత్కర్మలు చేసి సత్ఫలితాలు పొందాలి అంటే మనకి ముందు బుద్ధి ప్రచోదనం అవ్వాల్సి ఉంటుంది. దానికి మనసు బలంగా సహకరించాలి. అటువంటి సమయంలోనే మనం ఒక యాక్షన్ని తీసుకోగలం. లేదంటే మనం తీసుకోలేం. మనం చెప్పినట్టు బ్రెయిన్ వినాలి అంటే మనకి ఎంతో కొంత శక్తి అనేది అవసరం. సాధారణంగా శక్తి మనందరిలోనూ ఉంటుంది. కానీ దాని రూపం పనిచేసే తీరును బట్టి మారుతూ ఉంటుంది. మనలో ఉండే శక్తిని మన ఇష్టకార్యసిద్ధి కోసం వినియోగించుకోవాలి అనుకుంటే మనకు మన పూర్వీకులు కొన్ని విషయాలను శాస్త్రాల రూపంలో, శ్లోకాల రూపంలో, పురాణాల రూపంలో, మంత్రాల రూపంలో అందించడం జరిగింది. ఇదివరకు మనం చాలా వీడియోల్లో అనంత విశ్వశక్తి గురించి చాలా విషయాలు చెప్పుకున్నాం. ఈ అనంతమైన విశ్వశక్తి ఒకటి ఉందని మనందరికీ తెలుసు. ఆ శక్తిని యాక్సెస్ చేయటానికి నవవిధ భక్తి మార్గాలు, మెడిటేషన్, విజువలైజేషన్, ఎఫర్మేషన్ ఇలా చాలా రకాలున్నాయి. వీటన్నిటికీ మూలమైనది ఒకటి ఉంది. దాని నుండి పుట్టినవే ఈ విజువలైజేషన్, ఎఫర్మేషన్, మేనిఫెస్టేషన్ అనే కాన్సెప్ట్లు. 4 వేదాలు, అష్టదశ మహాపురాణాల్లో ఎన్నో అంతుచుక్కని విషయాలు, అద్భుతాలు ఉన్నాయి. వాటిలో కొన్నిటిని మాత్రమే రీసెర్చ్ చేసి మనకు ఈ టెక్నిక్స్ రూపంలో అందించబడ్డాయి. వాటిలో చర్చించబడ్డ ప్రదేశాలు, పూజా విధానాల వెనుక అనంతమైన శక్తిని పొందే రహస్యాలు దాగి ఉన్నాయి. ఇవన్నీ మన ఋషులు ఆ రహస్యాలను సేకరించి లిపి ద్వారా భావితరాలకు అందించారు. శక్తిని దేవాలయాల్లో వివిధ పనుల కోసం నిక్షిప్తం చేశారు. ఉదాహరణకు కొంతమందికి సంతానం కలగదు. అలాంటి వారికి నాగదోషం ఉంది, సుబ్రహ్మణ్య స్వామి గుడిలో పూజలు చేస్తే సంతానం కలుగుతుంది అనే మాటను మనం తరచూ వింటూ ఉంటాం. అయితే అక్కడ కూడా సైన్స్ ఉంది. అక్కడ నిక్షిప్తం చేసిన శక్తి గర్భాశయంలో ఉండే మలినాలను తొలగించి గర్భం దాల్చడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. అలాగే తిరుపతి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నప్పుడు నోట మాట రాదు. ఆ రూపాన్ని చూసి మనం ఏం కోరుకోవాలో కూడా మరిచిపోయే పరిస్థితిలో మనం ఉంటాం. ఆ దివ్య మంగళ స్వరూపాన్ని చూసిన వారు ఏం కోరినా కోరకపోయినా సరే అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత వారి జీవితంలో ఏదో ఒక మంచి మార్పు రావటం జరుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ ఎలాంటిదంటే మండుతున్న మంట లాంటిది. తెలిసి ముట్టినా తెలియక ముట్టినా మనకు కాలుతుంది. మనకు తెలిసి కానీ తెలియకుండా కానీ పాజిటివ్ ఎనర్జీ మనల్ని తాకితే చాలు, జీవితంలో చాలా మంచి మార్పులు వస్తాయి. తిరుమల క్షేత్రంలో ఎంతో మంది ఋషులు తపస్సు చేశారు. ఆ క్షేత్రంలో వారి యొక్క తపోశక్తి ధారపోశారు. విశ్వాధారం, గగన సదృశం, మేఘవర్ణం, శుభాంగం అని పిలువబడుతున్న శ్రీ మహావిష్ణువు విగ్రహ రూపంలో ఉన్న శక్తి స్వరూపం ఆ తిరుమల క్షేత్రం. ఈ క్షేత్రంలో అడుగడుగు దండాలు అనే కాన్సెప్ట్ ఉంది. జీవితంలో మనం ఎన్నిసార్లు ఏ ప్రయత్నం చేసినా ఫలించలేదు అనుకుంటే అడుగు వేస్తారు, సాష్టాంగ నమస్కారాలు చేస్తారు. అప్పుడు వారి కోరికలు తీరుతాయి. ఇలా చేయడం వల్ల అక్కడ శరీరం భక్తితో కష్టపడుతుంది, కర్మ క్షీణించబడుతుంది. తిరుమల క్షేత్రంలో ప్రతి అడుగు శక్తితో నిక్షిప్తమై ఉంది. వాటన్నిటినీ కంట్రోల్ చేసేది మూల విరాట్. అన్నీ తన ఆధీనంలోనే ఉంటాయి. మనుషుల ఆలోచనల కంటే 1000 రెట్లు వేగవంతమైన శక్తి ఆ క్షేత్రంలో ఉంది. కర్మక్షయం చేయించి మూల విరాట్ని దర్శనం చేసుకున్న వెంటనే ఎంతో కొంత శక్తి మన శరీరంలోకి ప్రవహిస్తుంది. అయితే అలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఆ శక్తి మనకు దొరుకుతుంది. డిప్రెషన్, భయం, ఆందోళన ఇవన్నీ దూరమైపోతాయి. శరీరంలోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. శరీరం శక్తివంతంగా మారుతుంది. మనిషికి కావలసిన అన్ని సంపదలు చేకూరుతాయి. ఈ మార్పు మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది కూడా. రోజు ఉదయం నిద్ర లేవగానే విష్ణు సహస్రనామాలు వినడం లేదా చదవడం లాంటివి చేయండి. అందులో విశ్వానికి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అది నిత్యం వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు నెమ్మది నెమ్మదిగా మీకే అర్థమవుతుంది. విష్ణు సహస్రనామాలు అన్నీ కూడా ఈ అనంత విశ్వంలో సకల చరాచర జీవరాశుల్లో
ఏది ఉంది అనే విషయాన్ని తెలియచేస్తుంది. అలాగే దాని నుండి వస్తున్న శబ్దం బ్రెయిన్లో ఉండే మలినాలను శుభ్రం చేస్తుంది. విష్ణు సహస్రనామాలు వింటున్నప్పుడు మీకు కావలసిన మంచి కోరికను మనసులో 3 సార్లు సంకల్పం చేసుకోండి. అది వింటున్నప్పుడు మీరు ఈ అనంత విశ్వంతో కనెక్ట్ అవుతారు. అలాగే మీలో ఉన్నది కూడా అదే శక్తి అన్న విషయం అర్థమవుతుంది. లలితా సహస్రనామాలు పారాయణం చేయడం లేదా వినడం చేయండి. లలితా సహస్రనామాల్లో చాలా భాగం యోగ విద్య కోసం ఉంటుంది. శరీరం నుండి మనల్ని నడిపిస్తున్న షట్చక్రాలలో ఏ శక్తి ఉందో, మనిషి జీవన ముక్తి స్థితిని పొందటానికి ఏం చెయ్యాలి అనే విషయాలు వాటిలో ఉన్నాయి. అవి వింటున్నప్పుడు ఆ శక్తి మీలో చాలా పాజిటివ్ మార్పును కల్పిస్తుంది. రోజు ఉదయం సాయంత్రం లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు విన్నా చదివినా మీలో విశ్వశక్తి అనేది పెరుగుతుంది. ఏది కావాలో నెమ్మదిగా మీకు అర్థమవుతుంది. మీకు హాని కలిగించే విషయాలు ఇంకా మనుషులు మీ నుండి దూరం అవుతారు. మీకు ఏది మంచో అదే మీ దగ్గరికి వస్తుంది. విష్ణువు అంటే అంతా వ్యాపించి ఉన్నది అని అర్థం. విష్ణు సహస్రనామాలు విని వాటి అర్థాలను మీరు తెలుసుకుంటే కనుక అసలు విశ్వం అంటే ఏంటి అని మీకు బాగా అర్థమవుతుంది. ఈ అనంత విశ్వంలో ఉండే అన్నిటి గురించి దానిలో పూర్తిగా వివరించబడ్డాయి. ఆ నామాలు మీరు అర్థం చేసుకుంటే కనుక అన్నిటికీ మూలాధారమైన శక్తి ఏది అనేది మీకు బాగా అర్థమవుతుంది. ఆ శక్తి ఈరోజు అన్ని దేవతా స్వరూపాలుగా ఉంది అనే విషయం కూడా మీకు అర్థమవుతుంది. యోగ విద్య ద్వారా కూడా ఈ విశ్వశక్తిని పొందవచ్చు. అయితే యోగ విద్యలో శరీరాన్ని బాహ్యంగా మరియు లోపల నుండి శుద్ధి చేస్తారు. ప్రాణాయామం ద్వారా నాడులు శుద్ధి చేసి అనంతమైన చైతన్య శక్తిని పొందుతారు. యోగ విద్య భగవంతుడు పలానా రూపంలో ఉన్నాడని ఎప్పుడూ కూడా ప్రస్తావించదు. భగవంతుడు ఎక్కడ ఉన్నాడో, ఎలా ఉన్నాడో అనుభవంలోకి తీసుకువస్తుంది. ఒక్కసారి ఆ అనుభవం కానీ మీకు కలిగితే మీకున్న అన్ని రకాల రుగ్మతలు తొలగిపోతాయి. ఈ విశ్వంలో శక్తి ఉంది. ఆ శక్తి ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవటానికి అన్నిటికైనా మేలైన మార్గం యోగ విద్య. మంత్ర సాధనలో మీకిష్టమైన దేవతా మంత్రం కూడా మీరు తీసుకుని మంత్ర జపం చెయ్యొచ్చు. పూర్తి మనస్సు పెట్టి ఏకాగ్రతతో మంత్ర జపాన్ని చేయగలిగితే తప్పకుండా ఫలితం సిద్ధిస్తుంది. ఇందులో ఎటువంటి సందేహం అవసరం లేదు. మంత్ర సాధనని ఏ ప్లేస్ నుండైనా చెయ్యొచ్చు. కానీ కొన్ని స్థలాల్లో మాత్రమే మంత్ర సాధనకు అనువుగా ఉంటాయి. ముఖ్యంగా కాశీ మహాకాళేశ్వరం ఇంకా కొన్ని రకాల దేవాలయాల్లో విశ్వశక్తి అధికంగా ఉండటం వల్ల ఈ శక్తిని మీరు మరింత అధికంగా పొందుతారు. ప్రపంచంలో అన్ని స్థలాల కంటే కాశీలో విశ్వశక్తి అధికంగా ఉంటుంది. అందుకనే ఎంతో మంది సాధకులు ఈ ప్లేస్లో మంత్ర సాధన, యోగ సాధనని అభ్యసిస్తూ ఉంటారు. ఈరోజు పాజిటివ్ ఎఫర్మేషన్గా చెప్పబడుతున్న ఎన్నో మాటలు, పూజలు మరియు ఆశీర్వచన రూపంలో పొందుపరచబడ్డాయి. అందుకే మనోవాంఛ ఫలసిద్ధిరస్తు, శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు, అష్ట ఐశ్వర్య ప్రాప్తిరస్తు అని చెప్తూ ఉంటారు. నోటి మాట ఫలించాలంటే దానికి పాజిటివ్ ఎనర్జీ అవసరం. అలాంటి పాజిటివ్ ఎనర్జీ మనకు దేవాలయాల్లో మాత్రమే దొరుకుతుంది. అందుకనే పూజా కార్యక్రమంలో కానీ దేవాలయాల్లో కానీ మంచి మాటను మాత్రమే మాట్లాడాలని చెప్తూ ఉంటారు. మనం విజువలైజేషన్ చేయాలి అన్నా, ఎఫర్మేషన్ చేయాలి అన్నా ముందు మన మైండ్, బాడీ క్లీన్గా ఉండాలి. లేదంటే మన మైండ్ ద్వారా ఇచ్చే మెసేజ్ అంతా క్లియర్గా యూనివర్స్లో ఉండే రీసోర్సెస్కి కనెక్ట్ అవ్వదు. అందుకే మనం లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, మంత్రజపం, యోగా, ధ్యానం వల్ల మన బ్రెయిన్లో మలినం పోతుంది. అది మన మనసుని శుద్ధి చేస్తుంది. ముందు మనస్సు శుద్ధి జరిగినప్పుడే మీలో అన్ని మంచి ఆలోచనలు, మంచి భావాలు పెరుగుతాయి. పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మీరు ఎప్పుడైతే చిత్తమైన మనసుతో విశ్వాన్ని అడుగుతారో అప్పుడు పంచభూతాలు మీకు సహకరించి మీకు అనుకూలమైన పరిస్థితులను ఏర్పరిచి మీరు అనుకున్నది జరిగేలా చేస్తాయి. ప్రతి ఒక్కటి మనలోనే ఉంది. మనల్ని మనం మార్చుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ విశ్వం మొత్తం మనకు సహకరిస్తుంది. మనం చేసే ప్రయత్నాలకి అనుకూలమైన పరిస్థితులను ఏర్పరుస్తుంది. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.